ఒక శిష్యుడు ఇట్లా అన్నాడు, భగవాన్, మాయను సత్యమును ఒకటే అని చెబుతారు, అది ఎట్లా కుదురుతుంది అని అడిగారు. అప్పుడు భగవాన్ చెప్తారు, శంకరుల మాయా సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకుండా ఆయనను అందరూ తిడుతూ ఉంటారు. అసలు ఆయన ఏం చెప్పారు అనంటే, ఫస్ట్ బ్రహ్మ ఒక సత్యము అన్నారు. రెండోది జగత్తు ఒక మిథ్య. బ్రహ్మ అంటే భగవంతుడు, పరమాత్మే సత్యం అన్నారు. రెండోది జగత్తు, ఈ ప్రపంచం మన కంటికి కనిపించేదంతా ఒక మిథ్య, మాయ అని చెప్పారు. యాక్చువల్గా ఆయన అక్కడితో ఆగిపోవచ్చు. అంటే రెండు వేరు వేరు అయినప్పుడు బ్రహ్మ వేరు, జగత్తు వేరు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అన్నప్పుడు ఆ రెండు వేరు వేరుగా మనకి తోస్తాయి. కానీ ఆయన అక్కడితో ఆగల. ఆయన ఏం చెప్తున్నారు, మూడో దానికి కూడా వెళ్ళారు. ఏంటో మూడోది, బ్రహ్మమే జగత్తు. అంటే ఫస్ట్ దాంట్లో బ్రహ్మ, రెండో దాంట్లో జగత్తు ఒకటే, బ్రహ్మమే జగత్తు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ రెండిటికి, బ్రహ్మకి జగత్తుకి ఒక రిలేషన్, సమన్వయాన్ని ఏర్పరిచారు. అంటే ఆత్మగా దర్శిస్తే, మనం ఆత్మగా చూసినప్పుడు, నేను ఆత్మను అనుకున్నప్పుడు మనం ఆత్మగా దర్శిస్తే ఈ కనిపించే జగత్తు అంతా కూడా భగవంతుడే. అంటే ఒకటి రెండు, ఆ మూడోది ఆయన చెప్పినటువంటి దానికి మీనింగ్ అనమాట. మనం ఆత్మగా దర్శిస్తే గనక ఇప్పుడు బ్రహ్మం సత్యం, అది మామూలుగా జగత్తు మిథ్య, ఈ రెండు శరీరపరంగా చూస్తాయి అనమాట. శారీరకంగా చూసినప్పుడు అది అలా కాకుండా మనం ఆత్మపరంగా చూసినప్పుడు, నేను ఆత్మను అని చూసినప్పుడు బ్రహ్మమే జగత్తు అవుతుందన్నమాట. ఆత్మకు అన్యంగా చూస్తే జగత్తు ఒక మిథ్య. సో అందుచేత మాయా సత్యము కూడా ఒకటే అని తాత్పర్యం.